హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ అకాడమీ. సార్, ఈ సెషన్లో మనం ఎండోమెంట్కి సంబంధించి పేపర్ 2లో భాగముగా మహాభారతం గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాం. సో ఇంతవరకు కూడా మనం 10 పర్వాల గురించి చూడడం జరిగింది. సౌపిక్తికా పర్వం వరకు కంప్లీట్ చేసాం. సో తదుపరి ఉన్నది స్త్రీ పర్వం అండి. మరి స్త్రీ పర్వంలో ఎటువంటి సారాంశం ఉన్నది, గతంలో స్త్రీ పర్వానికి సంబంధించి ఎటువంటి బిట్స్ రావడం జరిగింది అనేది చూసే ప్రయత్నం చేద్దామండి. ఓకేనండి. సో మనం ఒకసారి గమనించినట్లయితే కంటెంట్ని, స్త్రీ పర్వం అండి, ఇది మహాభారతంలో 11వ పర్వం అండి. స్త్రీ పర్వానికి ప్రధానమైనటువంటి నాయకుడు లేదా నాయకురాలు ఎవరంటే ధృతరాష్ట్రుని యొక్క భార్య అయినటువంటి గాంధారి అండి. ఎందుకు సార్ అంటే తన యొక్క సంతానమైనటువంటి 100 మంది కుమారులను, తనకున్నటువంటి కుమార్తెకు కూడా వైధవ్యం అనేది రావడం జరిగింది. అటువంటి బాధలన్నీ కూడా ఎవరు అనుభవిస్తున్నారంటే గాంధారి. కనుక ప్రధానముగా స్త్రీ పర్వంలో మెయిన్ అట్రాక్షన్గా ఎవరు ఉంటున్నారంటే గాంధారి ఉండబోతుందండి. మరి ఇక్కడ ఈ స్త్రీ పర్వంలో ప్రధానంగా జరిగినటువంటి సంఘటనలు ఏమిటి అనేటప్పుడు సార్, ఒకటి కురుక్షేత్ర సంగ్రామము తరువాత ఈ యొక్క కురుక్షేత్రము యుద్ధ భూమి నుండి ఈ యొక్క పాండవ పంచకం అనేది ఎక్కడకు రావడం జరిగినది అంటే హస్తినాకు రావడం జరిగిందండి. ఈ హస్తినాకు వచ్చే సమయంలో ధృతరాష్ట్రుడు కౌగిలి అనేది మనకి ప్రధాన అంశం అండి. ధృతరాష్ట్రుడు కౌగిలి అంటామన్నమాట. ఎవరిని కౌగిలించుకున్నారో చూస్తాం. తర్వాత ప్రధానంగా గమనించినట్లయితే గాంధారి శాపం అండి. ఇక్కడ గాంధారి శాపం అనేది ఇద్దరికి ఉంటుంది. ఒకటి ధర్మరాజుకు, రెండోది యాదవ వంశస్థునైనటువంటి శ్రీకృష్ణునకు ప్రధానంగా ఉంటుందండి. ఇక్కడ ఈ పర్వంలో ప్రధాన సంఘటనలు ఈ 3 సార్. హస్తినాకు రాక, ఎవరు పాండవులు, ధృతరాష్ట్రుడు కౌగిలి, గాంధారి శాపం. ఓకే సార్. సరే, ప్రధానంగా గమనిస్తే కురుక్షేత్ర యుద్ధ అనంతరం పాండవులు అనేవారు శ్రీకృష్ణుని యొక్క సహాయముతో ఎక్కడకు రావడం జరిగినది అంటే హస్తినాకు రావడం జరిగిందండి. సో ఈ హస్తినాపురానికి రావడానికి ముందు పాండవుల తరపున శ్రీకృష్ణుడే వచ్చి, పాండవులు అనేవారు హస్తినాపురానికి వెలుపల ఉన్నారు, నీ ఆజ్ఞ కోసం వేచి ఉన్నారు మహారాజా అని ఎవరిని అడగడం జరుగుతుంది అంటే ధృతరాష్ట్రుడిని అడగడం జరుగుతుంది. ధృతరాష్ట్రుని యొక్క అనుమతితో పాండవులు ఎక్కడికి రావడం జరిగింది అంటే హస్తినాపురానికి రావడం జరిగింది. సో హస్తినాపురానికి వచ్చినటువంటి పాండవ అగ్రజైనటువంటి ధర్మరాజు ముందుగా వెళ్ళి మహారాజు పెద తండ్రి అయినటువంటి ధృతరాష్ట్రునకు నమస్కారం చేయడం జరుగుతుంది. ఆ సమయంలో ధృతరాష్ట్రుడితో పాటుగా ఎవరు రావడం జరుగుతుంది అంటే గాంధారి కూడా రావడం జరుగుతుంది అండి ప్రధానముగా. మరి యొక్క ధృతరాష్ట్రుడు గాంధారికి ఇరువురికి కూడా పాద నమస్కారాలు చేస్తారు పాండవులు. సో అదే విధముగా ఇంటి కోడలైనటువంటి ద్రౌపది కూడా సో ఎవరితో మాట్లాడుతుంటే గాంధారితో. కానీ వీరికి ఆల్రెడీ అగ్ని అనేది లోపల జనిస్తూ ఉంటుంది. కారణం ఏమిటి అంటే ఆల్రెడీ తమ యొక్క సంతానమైనటువంటి 100 మందిని కూడా కోల్పోవడం జరిగింది. ఈ సమయంలో ధర్మరాజు యొక్కతో మంచి మాటలు మాట్లాడిన తర్వాత ఏడి భీముడు ఎక్కడ ఉన్నాడు అని ధృతరాష్ట్రుడు పిలవడం జరుగుతుంది అండి. సో ధృతరాష్ట్రుని యొక్క అంతర మదనాన్ని, అంతర్గత విషయాన్ని పసిగట్టిన శ్రీకృష్ణుడు పక్కనే ఉన్నటువంటి ఇనుప లోహముతో తయారు చేసినటువంటి భీముణ్ణి ధృతరాష్ట్రుని వద్దకు పంపిస్తాడు. సో ధృతరాష్ట్రుడు భీమునికి ఆలింగనం చేసుకున్న మాదిరిగా ఒక్కసారిగా తన యొక్క చేతుల బలముతో ఎవరిని పిండి చేయడం జరుగుతుందంటే ఈ ఇనుప బొమ్మను. అయితే ఇనుప బొమ్మ అని కాకుండా నిజంగా భీముడే తన చేతులలో, తన హస్తాలలో నలిగిపోయాడని ఒక రకమైనటువంటి ఏడుపు ఏడుస్తాడు. ఆ సమయంలో శ్రీకృష్ణుడు, మహారాజా 100 మంది పుత్రులు పోయినప్పటికీ కూడా నీకింకా జ్ఞానోదయం కలగలేదు. సో భీముడు క్షేమంగానే ఉన్నాడు. వాళ్ళు అరణ్యవాస కాలములో ఉన్నప్పుడు
నీ పుత్రుడు గదాయుద్ధములో భీమును సరిజోడుగా పోరాటం చేయాలి కాబట్టి అందుకు ఆ కాలమంతా పోరాటం చేసినటువంటి లోహపు భీముణ్ణి నీవు పిప్పు చేశావు, భీముడు క్షేమంగానే ఉన్నాడు అని ఎవరు చెప్తారంటే శ్రీకృష్ణుడు. ఆ శ్రీకృష్ణుని వ్యాఖ్యలకు ఎవరు విభేదిస్తారంటే గాంధారి. అంధుడైనటువంటి అదేవిధముగా కళ్ళుకు గంతలు కట్టిన మమ్మల్ని నీవు ఇంకా అందులుగానే చూస్తున్నావా కన్నయ్య అని ఎవరు పిలుస్తారంటే గాంధారి. ఈ కురుక్షేత్ర మహాసంగ్రామము జరగకుండా ఉండేందుకు నువ్వు ప్రయత్నం చేసినట్లయితే సఫలమయ్యేది, కానీ కురు పాండవులకు మధ్య ఈ తగాదాలు రావడానికి కారణం నీవే కన్నయ్య అని గాంధారి ఒక్కసారిగా తన నేత్ర అగ్నిజ్వాలను ఒక్కసారిగా కట్టు తప్పిపోతుంది, డౌన్ అయిపోతుంది. ఆ సందర్భంలో కంటి నుండి వచ్చే జ్వాల అనేది ఎవరికి తగులుతుంది అంటే పాండవాగ్రజుడైనటువంటి ధర్మరాజుకు తగులుతుందండి. సో ఆ అగ్ని ఆ యొక్క కాంతి తీక్షణతకు ధర్మరాజు యొక్క కాలు బొటన వేలు కాలిపోతుంది. అది గమనించినటువంటి మిగతా నలుగురు కూడా అక్కడ నుండి దూరంగా జరిగిపోవడం జరుగుతుంది అండి. సో అలా మాట్లాడుతూ శ్రీకృష్ణునితో అంటుంది, ఏ రకముగానైతే కురు పాండవులు అనేవారు తమ మధ్య అంతర్గత గలహాలతో కురు వంశం నాశనమయ్యిందో మరుక్షణములో అంటే రాబో కాలములో నీ వంశము కూడా, ఏ వంశము, యాదవ వంశము కూడా అంతర్గత కలహాల ద్వారానే నీ వంశం అంతమైపోతుంది అని ఎవరు పలుకుతారంటే గాంధారి పలకడం జరుగుతుంది అండి. సో ఆమె ఇచ్చిన శాప ఫలితముగానే యాదవ వంశం అనేది మోసలం పుట్టి, లేదా ముసలం అంటాం, మౌసలం అంటాం, ఇది పుట్టి సో యాదవ వంశస్థులంతా కూడా స్వర్గస్థులు అవడం జరుగుతుంది అండి. దానికి ప్రధాన కారణం గాంధారి శాపవాక్యమే. అయితే ఆమె తల్లి తన యొక్క కడుపు కోత ఉంది కాబట్టి సో కథానాయకుడికి అంతా నడిపించిన వాడు శ్రీకృష్ణుడే కాబట్టి తప్పక నీ వాక్యాలు చెల్లుతాయమ్మా. సో ఇక్కడతో రానున్న మరికొద్ది రోజులలో ఈ యొక్క ద్వాపర యుగం అనేది అంతమైపోతుంది. సో అంతమయ్యే సమయానికంటే ముందుగానే ఈ యొక్క యాదవ వంశం అంతమై నీ వాక్యాలు సత్యమవుగాక అని ఎవరు చెప్తారంటే శ్రీకృష్ణుడు అండి. సో తను చేసినటువంటి తప్పిదానికి గాంధారి పశ్చాత్తాపం పడుతుంది. కన్నయ్య, ఏదో పుత్ర శోకముతో నేను అన్న మాటలే కానీ సో నాకు ఎటువంటి ఇబ్బంది పెట్టమాకు, ఇక్కడతో వదిలేసి అనే విధంగా మాట్లాడుతుంది. లేదత్తా, తప్పేమీ లేదు, నువ్వు ఏ రకముగానైతే పుత్ర శోకాన్ని అనుభవించావో రానున్న రోజుల్లో కూడా మేము అనుభవించాలి, ఎక్కడి కర్మ అక్కడే చెల్లుబాటు అయిపోతే మంచిది అని ఎవరు పలుకుతారంటే శ్రీకృష్ణుడు పలకడం జరుగుతుంది అండి. సో ప్రధానముగా స్త్రీ పర్వంలో జరిగినటువంటి సంఘటనలు. మరి ఇక్కడ మనము గతములో ఈ స్త్రీ పర్వం నుండి ఎటువంటి బిట్స్ రావడం జరిగింది అనేది చూసే ప్రయత్నం చేద్దామండి. సార్ చూడండి, తెలంగాణ ఎండోమెంట్ గ్రేడ్ 3కి సంబంధించి మన పిఆర్ అకాడమీ కంప్లీట్ కోర్స్ అండి. పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, పేపర్ 2 హిందూ ఫిలాసఫీ టెంపుల్ సిస్టమ్ అనేది పూర్తి స్థాయిలో వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది. వీడియోస్ అనేవి 2 రకాలుగా ఉంటాయి సార్. ప్రామాణిక పురాణ గ్రంథాల ఆధారంగా చేసుకొని లైన్ టు లైన్ క్లాసెస్, అదేవిధముగా కాన్సెప్ట్ ఓరియంటేషన్లో స్టోరీ టెల్లింగ్ పద్ధతిలో క్లాసులు కూడా అందుబాటులో ఉన్నాయి. అదేవిధముగా పిక్చర్ బేస్డ్ మెటీరియల్, చాప్టర్ వైజ్ బిట్స్, టాపిక్ వైజ్ మెటీరియల్ బిట్స్ అనేవి మన యాప్ నందు అందుబాటులో ఉన్నాయి. సార్ క్లాసెస్ అనేవి తెలుగు మీడియంలో అందుబాటులో ఉంటాయి సార్. బట్ మెటీరియల్ ప్రాక్టీస్ బిట్స్ అనేవి బైలింగ్వల్ మోడ్లో ఉన్నాయి సార్. సార్ కేవలం మాకు పేపర్ 2నే కావాలనుకున్నట్లయితే సో 999కి 1 year వ్యాలిడిటీతో మన పిఆర్ అకాడమీ అందిస్తుంది సార్. మన యాప్లో కొన్ని డెమో వీడియోస్, డెమో టెస్ట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఒకసారి మీరు పిఆర్ అకాడమీ అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకొని మన కోర్సు యొక్క అంశాలు మీరు పరిశీలించవచ్చు. ఓకే సార్, నెక్స్ట్ మనం గమనిద్దాం సార్. సో చూడండి, ధృతరాష్ట్రుడు కోపముతో భీముణ్ణి చంపాలనుకున్నప్పుడు శ్రీకృష్ణుడు భీముడికి బదులుగా దేనిని ధృతరాష్ట్రుడి ముందు ఉంచాడు అంటున్నాడు. సో ఇక్కడ రాతి విగ్రహమా, మట్టి విగ్రహమా, ఇనుప విగ్రహమా, మాయారూపం అంటున్నాడండి.
సో మాయారూపం ఏమీ కాదండి. సో అక్కడ ఉన్నటువంటి విగ్రహమే. ఎందుకు ఆ విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది అంటే రానున్న భారత యుద్ధములో, కురుక్షేత్ర యుద్ధములో భీముడితో దుర్యోధనుడు పోరు సలపాలి కాబట్టి అందుకు ఉపయోగకారిగా భీముడులా ఉన్నటువంటి ఒక విగ్రహాన్ని తయారు చేసి ప్రతిరోజు కూడా ఆ విగ్రహంతో గదా యుద్ధ ప్రావీణ్యాన్ని, నైపుణ్యాన్ని పెంచుకోవడం జరిగింది దుర్యోధనుడు. మరి ఆ విగ్రహము ఏ లోహముతో తయారు చేయబడింది అంటే ఇనుపు లోహముతో తయారు చేయబడింది. ఆ ఇనుపు లోహపు విగ్రహాన్ని ధృతరాష్ట్రుడు ముందుకు శ్రీకృష్ణుడు తీసుకురావడం జరిగింది. సో ఇనుపు లోహము అనేది ఆన్సర్ అవుతుందండి. సో 1/1 సి అండి. సార్ నెక్స్ట్ మనం గమనించినట్లయితే యుద్ధం ముగిసిన తర్వాత హస్తినాపురం వెలుపల పాండవులు ధృతరాష్ట్రుని కలవడానికి ముందు ఎవరిని ముందుగా పంపి అనుమతి తీసుకున్నారు అంటున్నాడండి. ఎందుకు? హస్తినాపురానికి రాజుగా ఎవరున్నారు? ధృతరాష్ట్రుడు. సో తన రాజ్యంలోకి మనం ప్రవేశించే ముందు, ఎందుకు తన రాజ్యం అంటున్నామంటే తన పుత్రులను ఇప్పుడే కదా కురుక్షేత్ర సంగ్రామంలో వారందరినీ వీరస్వర్గం అలంకరింపజేశాము. సో అందుకు తప్పనిసరిగా మనం ఎవరి యొక్క అనుమతి తీసుకోవాలి? ఆ దేశపు రాజు యొక్క అనుమతి తీసుకోవాలి. మరి అందుకు రాజు అనుమతి తీసుకోవడానికి వెళ్ళినటువంటి మధ్యవర్తి వ్యక్తి ఎవరు అడుగుతున్నాడండి? విదురుడు, సంజయుడు, శ్రీకృష్ణుడు, యుయుత్సు. సరే, యుయుత్సు అనేవాడు ధృతరాష్ట్రునకు ఆ దాసికి జన్మించినటువంటి వ్యక్తి అండి. శ్రీకృష్ణుడు, సంజయుడు, విదురుడు. సో వ్యాధ మహర్షి వలన కురుక్షేత్ర సంగ్రామంలో జరుగుతున్న ప్రతి విశేష అంశాన్ని లైవ్ కామెంటరీ చేసిన వ్యక్తి ఎవరంటే సంజయుడు అండి. సో ధృతరాష్ట్రునికి సోదర సమానుడు ఎవరంటే విదురుడు, ప్రస్తుతానికి మంత్రిగా ఉంటాడు. సో ఇక్కడ మనం గమనిస్తే అనుమతి తీసుకోవడానికి వెళ్ళిన వాడు ఎవరంటే శ్రీకృష్ణుడు. ఎవరండి? శ్రీకృష్ణుడు. 2C. అండ్ దెన్ మనం చూసినట్లయితే యుద్ధ భూమిలో ద్రౌపది తన కుమారులు అంటే ఉప పాండవులు, అదేవిధముగా తండ్రి ద్రుపదుడు, అన్న దృష్టజముడు శవాలను చూసి ఎవరి ఒడిలో తలపెట్టి విలపించింది. అంటే సో ఇక్కడ తల్లిదండ్రుల్ని కోల్పోయింది, కన్నవారిని, వారితో పాటుగా తన యొక్క పుత్రుల్ని కోల్పోయింది. సో అదేవిధముగా తన అన్నను కూడా కోల్పోయింది. ఇలాంటి పరిస్థితులలో తన శోకాన్ని, తన దుఃఖ భారాన్ని ఎవరితో పంచుకున్నది అడుగుతా ఉన్నాడు సార్. ఆప్షన్స్ కుంతీదేవి, గాంధారి, సుభద్ర, ధర్మరాజు అంటున్నాడండి. సరే గమనించాలి, ఇక్కడ ద్రౌపది అనేది ఎవరితో తన దుఃఖ భారాన్ని పంచుకున్నది అంటే తన అత్త అయినటువంటి కుంతీదేవితో అండి. కుంతి భోజుడి యొక్క కుమార్తె కుంతీదేవి. ఓకేనండి. సుబలుడి యొక్క కుమార్తె గాంధారి, యాదవ కన్య సుభద్ర. ఓకేనండి. ఆ ద్రౌపది యొక్క భర్త ఎవరంటే ధర్మరాజు. సో ఆప్షన్ ఏమవుతుందంటే కుంతి అండి. ఎవరండి? కుంతి. సో చూడండి, స్త్రీ పర్వములో మొత్తం ఎన్ని ఉపపర్వాలు ఉన్నాయి అంటున్నాడండి. ఎన్ని ఉపపర్వాలు ఉన్నాయి? ఆప్షన్ ఏ 3, ఆప్షన్ బి 2, ఆప్షన్ సి 4, ఆప్షన్ డి 5. సరే గమనించాలి, 4వ దానికి అడుగుతా ఉన్నాడు. ఉపపర్వాలు అంటే స్త్రీ పర్వములో ప్రధానంగా మనం ఏ అంశాల గురించి మాట్లాడాం? 1 పాండవులు హస్తినకు రాక, 2 ధృతరాష్ట్రుని యొక్క కౌగిలి, 3 గాంధారి శాపము. ఈ 3 ఉపపర్వాలుగా ఉంటాయండి. ఏ పర్వములు అంటే స్త్రీ పర్వములో. నెక్స్ట్ చూడండి, స్త్రీ పర్వములో కురుక్షేత్ర యుద్ధ భూమిని, అక్కడ పడి ఉన్న శవాలను గాంధారికి దివ్య దృష్టి ద్వారా చూపించినది ఎవరు అంటే తన 100 మంది పుత్రులు కూడా ఎలా కురుక్షేత్ర రణరంగములో పడి ఉన్నారో, వారి యొక్క దేహాల పరిస్థితి ఎలా ఉంది అని గాంధారి విలపిస్తూ ఉంటుంది. ఆ యుద్ధ రంగానికి వెళ్ళలేకపోతుంది కాబట్టి ఆ దుఃఖ భారాన్ని తగ్గించడానికై దివ్య దృష్టిని అనుకరించినటువంటి మహర్షి లేదా వ్యక్తి అంటున్నాడు శ్రీకృష్ణుడు, వ్యాస మహర్షి, సంజయుడు, అగ్నిదేవుడు. ఆ యొక్క కురుక్షేత్రములో పడి ఉన్నటువంటి విగత జీవులను వారికి వీరస్వర్గ అలంప్రాయముగా స్వర్గ సుఖాలను ఇచ్చినటువంటి వాడు ఎవడంటే అగ్నిదేవుడు. సో వ్యాస మహర్షి వలన దివ్యదృష్టి పొందినవాడు సంజయుడు. పాండవ రాయబారములో శ్రీకృష్ణ విశ్వరూప సందర్భములో ధృతరాష్ట్రునకు దివ్య దృష్టిని ప్రసాదించిన వాడు ఎవడంటే శ్రీకృష్ణుడు. సో ఇక్కడ గాంధారికి దివ్య దృష్టిని ఎవరు ఇచ్చారంటే ఆన్సర్ వ్యాస మహర్షి అండి. సో ఇక్కడ 5వ బిట్ బి ఆన్సర్. సార్ తెలంగాణ ఎండోమెంట్ గ్రేడ్ 3కి సంబంధించి కంప్లీట్ కోర్స్ అండి. జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ, అదేవిధంగా పేపర్ 2 హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ అనేది కేవలం 1500 రూపాయలకే మన యాప్లో ఉంది సార్. అది కూడా 1 year వ్యాలిడిటీతో
సార్ మన దగ్గర సెపరేట్ పేపర్ 2 కోర్స్ కూడా అవైలబుల్గా ఉంది సార్ 999, అది కూడా 1 year వ్యాలిడిటీతో. మన దగ్గర క్లాసెస్ అనేవి తెలుగు మీడియంలో ఉన్నాయి. మెటీరియల్ అదేవిధంగా ప్రాక్టీస్ బిట్స్ అనేవి బైలింగ్వల్ మోడ్లో అందుబాటులో ఉన్నాయి సార్. సార్ మనం ఈ సెషన్లో ప్రధానముగా స్త్రీ పర్వ సారాంశము, అదేవిధంగా స్త్రీ పర్వానికి సంబంధించినటువంటి బిట్స్ ఏ విధంగా రావడం జరిగింది అనేది మనం ఈ సెషన్లో చూడడం జరిగింది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.